హాయ్ గైస్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సీజన్ 8 డే 11 ప్రోమోని అయితే రిలీజ్ చేసింది. ప్రోమో అయితే చూడడానికి చాలా క్యూరియాసిటీగా ఉంది. చాలా ఫైట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ టాస్క్తో రియల్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో అనేది బ్యాక్ వచ్చేసింది. అసలు ఈ ప్రోమోలో ఏముందో ఒకసారి చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా లివింగ్ రూమ్లో ఉంటారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడనమాట. గత సీజన్లో మునిపెన్నడు చూడని విధంగా ఈ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ మెన్షన్ చేస్తాడు. దానికి మీరు చేయాల్సిందల్లా మీ టైం వచ్చినప్పుడు మీ టాస్క్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఫస్ట్ టాస్క్ కింద పూల్ జంప్ అని చెప్పి కొంతమంది నేమ్స్ అయితే ఇస్తాడు. అక్కడ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ నేమ్స్ ఇస్తాడు. ఈ నేమ్స్ అనేవి మెన్షన్ చేయగానే వాళ్ళు బజర్ మొగ్గాని బయటకు రన్ చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ గేట్ దగ్గర పృథ్వీ వచ్చి వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సోనియాకి దారి చేసి రిమైనింగ్ వాళ్ళని పట్టుకోవడానికి చూస్తాడు. విష్ణుప్రియ పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ మణికంఠను పట్టుకుంటుంటే నిఖిల్ వచ్చి మణికంఠని విదుపుతాడు. ఈ లోపల సోనియా ఫస్ట్ పరిగెట్టేసి కింద పడిపోతుంది. ఫస్ట్ పూల్లోకి జంప్ చేసింది మాత్రం విష్ణుప్రియ తర్వాత మణికంఠ కూడా వచ్చి జంప్ చేస్తాడు. ఆ తర్వాత నిఖిల్ యష్మి క్లాన్లోకి వెళ్ళి వాళ్ళ ఏరియా ఏదైతే ఉంటుందో, బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి అక్కడ చెప్తాడనమాట, మనం ఇలా గేమ్ ఆడటం డేంజరస్, ఒకళ్ళు ఫిట్గా ఉంటారు, ఇంకొకళ్ళు బలహీనంగా ఉంటారు, ఏదన్నా తగిలితే ఏదన్నా తలలు బద్దలైపోతే అసలు ఎలాగ మచ్చా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, ఇలా చేయకూడదు కదా అంటే దానికి యష్మి అస్సలు ఒప్పుకోదు. నువ్వు సెంటిమెంటల్గా నీ గేమ్ నువ్వు ఆడుకుంటున్నావు, మమ్మల్ని నీ సెంటిమెంట్స్లోకి లాగకు అని చెప్పేసి అక్కడ కొంచెం ఫైర్ అనేది రాజుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ సోనియా కింద పడిపోయింది కదా, అక్కడ పృథ్వీ సోనియాని పట్టుకుని ఓదారుస్తూ ఉంటాడు అనమాట, కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ మనీ 50,000గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. గేమ్ నేమ్ వచ్చేసి కలర్ బాల్స్ ఒక ట్రయాంగిల్ లాంటి తాడులో ఆ తాడును పట్టుకుని ట్రయాంగిల్గా వాళ్ళకి కలర్ బాల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ బాల్స్ని ఆ తాడు హోల్డ్ చేసుకుంటూ ఆ బాల్స్ని ఆ బాస్కెట్లో వేయాలి, వాళ్ళకి రిలేటెడ్ బాస్క్లో. ఇదే టాస్క్. దీని గురించి ముగ్గురు నేమ్స్ అనౌన్స్ చేస్తాడు. పృథ్వీ, నిఖిల్ అండ్ నబిల్. వీళ్ళ ముగ్గురిని నేమ్స్ సెలెక్ట్ అవుతాయి. బజర్ మోగ్గానే ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెంట్గా కసిగా గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఇంతలో నబిల్ చేతిలోంచి ఆ రోప్ అనేది పడిపోతుంది. ఈ లోపల నిఖిల్కి మరియు పృథ్వీకి కూడా ఫైట్, చాలా టైట్ ఫైట్ అనేది జరుగుతుంది. ఇద్దరు తాడు హోల్డ్ చేసుకుని పట్టుకుంటారు. ఈ లోపు పృథ్వీ వచ్చి నిఖిల్ బాస్కెట్ తన్నేస్తాడు. ఇద్దరు కూడా తాడు వదలకూడదు అని చెప్పి చాలా హోరాహోరీగా పోరాడుతూ మనం ప్రోమో ఎండ్ చేస్తారు. ఇవాళ ఎపిసోడ్ మరింత క్యూరియాసిటీగా ఉంటుందో అని చెప్పేసి ప్రోమోలో మనకు చూపించారు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.